పిల్లలు సన్నగా పీలగా పేలవంగా శక్తి లేకుండా నీరసంగా ఈ మధ్య ఉంటున్నారు కొంతమంది పిల్లలు. మరి దానికి కారణం ఏంటి? భోజనం మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, మా వాడు అస్సలు తినడం లేదు అని అంటుంటారు తల్లిదండ్రులు. దానికి ముఖ్యమైనటువంటి ఒకవేళ ఆ బిడ్డ ఎదుగుతున్నటువంటి గ్రాఫ్ కనుక సరిగా ఉంటే, హైట్ తర్వాత వెయిట్ ఆ లైన్లో పోతుంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది కనుక్కోవాలి, ఎందుకు బిడ్డ ఆ రకంగా ఉన్నాడు. కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? సో ఉదాహరణకి థైరాయిడ్ లాంటి సమస్య కానీ, షుగర్ లాంటి, అది కామన్ ఏం కాదు. కాకపోతే ఒకసారి డాక్టర్ని చెక్ చేసుకొని మిగతా అన్ని విషయాలు బాగున్నాయని చూసుకోవాలి. అన్ని రకాలుగా బిడ్డ ఆరోగ్యంగా ఉండడం నిర్ధారించిన తర్వాత మరి బిడ్డ ఎందుకు తినడం లేదు అని మనం పరిశీలించుకున్నట్లయితే ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమిటాయి అంటే చిరుతిండ్లు, తర్వాత స్నాక్స్ అంటాము. సో పిల్లలు ఏంటంటే ఈజీగా ఉండేది ఫుడ్ తినడము, తర్వాత టేస్టీగా ఉండే ఫుడ్ తినడము, తర్వాత సమయానికి తినాల్సినటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తినకపోవడము, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ ఏదైనటువంటి ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా మరీ ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి క్యాలరీస్ వచ్చేస్తాయి, పొట్ట నిండిపోతుంది. తత్కారణంగా మామూలుగా తినాల్సినటువంటి భోజనం తినరు. కాబట్టి మరి ఈ పరిస్థితిని ఏ రకంగా మనం డీల్ చేయాలి అని ప్రశ్నించినట్లయితే వాళ్ళకి ఒక మీల్ ప్లాన్ క్రమం తప్పకుండా, అంటే ర్యాండమ్, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ 8 to 9 మధ్యన, లంచ్ 1 to 2 మధ్యన ఒక క్రమం తప్పకుండా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ మధ్యలో అంటే కొన్ని చిరుతిళ్ళు తినొచ్చు అడపాదడప. ఆ చిరుతిళ్ళు కూడా ఆరోగ్యకరమైనవి అయితే మంచిది. ఎస్పెషల్లీ చిప్స్ లాంటి స్నాక్స్, తర్వాత కూల్ డ్రింక్స్ లాంటివి, తర్వాత ఇన్స్టాంట్గా ఉండేటువంటి ఫుడ్స్ ఏవైతే ఎక్కువ తింటారో క్యాలరీలు రాగా వాళ్ళకి ఆకలి కాదు, ప్లస్ ఆ వచ్చే క్యాలరీస్ వస్తాయి కానీ వాళ్ళకి సరైనటువంటి ప్రోటీన్స్ రావు. సో అంటే మనం బిడ్డ తినేటువంటి ఆహారంలో తగు మోతాదుల్లో ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, అదేవిధంగా విటమిన్స్, కొన్ని మూల పోషకాలు ఉంటాయి, మినరల్స్ అంటాం, అవన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అది మామూలుగా హోల్ మీల్ అంటే అన్నీ ఉండేటువంటి పోషకాలు, సాధారణంగా మనం తినేటువంటి అన్నము, పప్పు, తర్వాత కూరగాయలు, పెరుగు, వెన్న, ఇవన్నీ ఉన్నట్లంటే ఆటోమేటిక్గా అది పోషకాహారం అయిపోతుంది. సో అది గమనించుకోవడం. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఆటల్లో పడి వాళ్ళు ఎంతసేపు వాడుతూనే ఉండాలనుకుంటారు, పడి ఫుడ్ మీద ధ్యాస ఉండదు. ఆ క్రమంలో ఏదో ఒక స్నాక్ తీసి ఒక చాక్లెట్ తింటారు, ఒక బిస్కెట్ తింటారు, ఒక ఐస్ క్రీమ్ తింటారు, మళ్ళీ ఆడుకోవడానికి పోతారు. అలా కాకుండా కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్, కొన్ని పరిమితులు పెట్టాలి. సో భోజనం అయిన తర్వాతనే మళ్ళీ ఆట. సో ఆ రకంగా మనము ఒక ప్రణాళికను వేసుకొని వాళ్ళకు అన్ని రకాల పోషక విలువలు ఉన్న సమతుల ఆహారం ఇవ్వడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు మనం చెప్పింది చెయ్యరు, మనం చేసింది చేస్తారు. సో మనం ఒక రోల్ మోడల్ లాగా మనం ఏదైతే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చేయమని అది కూడా మనం చేసి చూపెట్టాలి. మనం వాళ్ళని పప్పు తినమంటే మనం పప్పు తినాలి. మనం పోషక విలువ ఉన్న ఆహారం మనం తింటేనే వాళ్ళు తింటారు. మనం ఆహారం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు టీవీ చూడొద్దంటే మనం చూస్తూ వాళ్ళని చూడకుండా ఉండడానికి లేదు. ఎందుకంటే ఆహారం అనేది కేవలం ఒక ఫిజికల్ యాక్టివిటీ కాదు, ఒక మెంటల్ యాక్టివిటీ కూడా. సో ఆ ఆహారం గురించి ఆలోచిస్తూ చక్కగా మాట్లాడుకుంటూ మంచిగా పాజిటివ్గా తిన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి పోషక విలువలు, మీ జరిగేటువంటి జీర్ణ రసాయ క్రియలు చాలా చక్కగా జరిగి దానివల్ల వచ్చేటువంటి బిడ్డకు వచ్చేటువంటి బలము, పెరుగుదల, ఎదుగుదల చక్కగా ఉంటాయి.